మీ మైండ్ మీ బెస్ట్ ఫ్రెండ్ కాకపోతే, మీ మైండే లోపల నుంచి సైలెంట్ గా మిమ్మల్ని నాశనం చేస్తూ వస్తే, మీ ప్రాబ్లం ఎక్కడో బయట లేదు, మీ ప్రాబ్లం మీ లోపలే ఉంది, మిమ్మల్ని నాశనం చేస్తూ ఉంది. మనం అందరం చాలా తొందరగా అనేసే మాట ఏంటి, నా లైఫ్ లో నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ రాంగ్, నా సిచ్యువేషన్స్ ఆర్ వెరీ బ్యాడ్, నాకు అసలు అదృష్టమే ఎప్పుడు కలిసి రాదు అనుకుంటాం. కానీ ఒక్కసారి నిజాయితీగా ఆలోచించండి, మీరు చెప్తుంది కరెక్టా? జనరల్లీ మన మైండ్ తో ట్యూన్ అయ్యి ఉంటే ఇవేవి మీకు అనిపించవు. మీరు ఆలోచించండి, మీ కష్ట సమయాల్లో లేదంటే ఒక టఫ్ సిచ్యువేషన్ లో మీ మైండ్ మీ సైడ్ తీసుకుంటుందా? మీ మైండ్ మీ సక్సెస్ కోసం పనిచేస్తుందా లేదా? లేదు. మీ మైండ్ ఇక్కడ మిమ్మల్ని చాలా సార్లు మీ కాన్ఫిడెన్స్ ని, మీ ఆలోచనని ఓవర్కమ్ చేస్తూ ఉంటుంది. ఇదేంటిది, మనం ఆలోచించేదే కదా, ఇందులో కొత్తగా ఏముంది అని మీకు అనిపించవచ్చు. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మీరు కాన్ఫిడెంట్ గా ఒక స్టెప్ వేసేటప్పుడు దాని వెనుకున్న ఆలోచనలు ఏంటి, ఇది జరుగుతుందా లేదా, ఒకవేళ ఇలా అవ్వకపోతే ఏంటి పరిస్థితి, నేను అనుకున్నట్టు అవ్వకపోతే ఏంటి, జనాలు ఏమనుకుంటారు, ఇవన్నీ మీకు మీరుగా ఆలోచించేది కాదు. సబ్ కాన్షియస్ స్టేజ్లో మీ మైండ్ మీతో మాట్లాడుతూ ఉంటుంది. సో ఇండైరెక్ట్గా చిన్నగా మీ కాన్ఫిడెన్స్ చంపుతూ భయాన్ని ఎక్కువ పెంచుతూ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, నేను కొన్ని సిచ్యువేషన్స్ చెప్తాను, మీలో ఎంతమంది వీటికి రిలేట్ అవుతారో నాకు చెప్పండి. మార్నింగ్ లేవగానే సేమ్ రొటీన్ లైఫ్, అదే ఆఫీసు, అదే ఇల్లు, ఇది మీ మైండ్కి వస్తుందా లేదా? మీరు డైలీ నైట్ పడుకునే ముందు ఈ రోజు కూడా వేస్ట్, అసలు ఏం జరుగుతుంది నా ఫ్యూచర్లో, నేను ఏమైనా సాధిస్తానా లేదా, ఇది కూడా మీకు వస్తుందా లేదా? ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే, మీ మైండ్ మీ ట్రూ హ్యాపీనెస్ కోసం పనిచేస్తుందా లేదా? లేదు. నేను ఎందుకు లేదు అంటున్నాను అంటే, మనం కాన్ఫిడెంట్ గా మనకు నచ్చే పని చేస్తూ దానిలో సక్సెస్ అవ్వాలి అని మనం ప్రయత్నించే సమయంలో మనలో లేనిపోని భయాల్ని క్రియేట్ చేస్తూ మన కాన్ఫిడెన్స్ ని చంపేస్తాయి మన ఆలోచనలు ఇస్ నథింగ్ బట్ అవర్ మైండ్. దీనికి ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చెప్పనా? ఇదేం అతిశయోక్తి కాదు, నా లైఫ్లో నేను ఫేస్ చేసిన సిచ్యువేషన్. నా లైఫ్లో చాలా సార్లు నా మైండ్ నాలో క్రియేట్ చేసిన ఆలోచనలు ఏంటో తెలుసా? నువ్వు ఈ పని చేయడానికి అప్పుడే రెడీ కాదు, నువ్వు ట్రై చేస్తుందంతా అసలు యూజే లేదు, నీ ప్రయత్నం కంటే అవతల వాడి ప్రయత్నం చాలా బెటర్. ఇవన్నీ ఏంటి, మనలో ఉన్న కాన్ఫిడెన్స్ ని చంపేస్తాయి. మీ మైండ్ అలా చేసినప్పుడు మనం రియలైజ్ కూడా అవ్వం, ఇవి మన ఆలోచనలానే ఉంటాయి, కానీ సబ్ కాన్షియస్ గా మనకు క్రియేట్ అవుతున్న భయాలు ఇవన్నీ. ఇదేమీ మీ ఎదురుగా నిలబడి మీతో ఫైట్ చేసే శత్రువు కాదు, మీ లోపల సైలెంట్ గా కొంచెంగా మీతో ఫైట్ చేసి మిమ్మల్ని ఓడించడానికి ప్రయత్నిస్తున్న మీ శత్రువు. ఈ భయాలన్నీ మీకు వచ్చినప్పుడు మీ మైండ్ మీతో చెప్పేది ఏంటి? రిస్క్ తీసుకోకు, వెయిట్ చేయి, అప్పుడే నీ టైం రాలేదు. ఇలా మీరు చేయాలనుకుంటున్నవన్నీ వెనక్కి వెళ్ళిపోతా ఉంటాయి. కానీ నిజం ఏంటంటే, మీ మైండ్ ఎప్పుడు కూడా మీ కంఫర్ట్ కోసమే చూస్తుంది. ఆ కంఫర్ట్ కోసం మీ గ్రోత్ ని సాక్రిఫైస్ చేస్తుంది. ఈ కంఫర్ట్ ని మీ ఫ్యూచర్ యొక్క అచీవ్మెంట్స్ తో రీప్లేస్ చేస్తుంది. అండ్ ఇవన్నీ ఆలోచనల పైన మీరు అనుకున్నది చేసి పొరపాటున ఫెయిల్ అయ్యారనుకోండి, అప్పుడు మీ మైండ్లో ఆలోచనలు ఎలా ఉంటాయి? ఉందని అనుకున్నాం కదా, ఫెయిల్ అవుతామని ఖచ్చితంగా తెలుసు కదా, ఇది గెలవడానికి చాలా కష్టం. సో ఏంటంటే, మీలో ఒక ఫైట్ స్టార్ట్ అయిపోద్ది. నాకు తెలుసు ఈ పాయింట్స్ అన్నీ కూడా చాలా మంది రిలేట్ అవుతారు, ప్రతి ఒక్కరు ఫేస్ చేస్తూనే ఉంటారు. ఇదంతా ఏం ఎక్స్పీరియన్స్ కాదు, ఇది ఒక పనిష్మెంట్. అండ్ ఫ్యూచర్లో మళ్ళీ ప్రయత్నించడానికి మీ మైండ్ మీ పాస్ట్ని ఫ్యూచర్కి రిలేట్ చేస్తూ ఎగ్జాంపుల్గా చెప్తూ మళ్ళీ ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. మీ మైండ్ క్రియేట్ చేసే ఈ ఫైట్స్, ఆర్గ్యుమెంట్స్, కాన్వర్జేషన్స్ ఇవన్నీ కూడా మీ లోపలే జరుగుతాయి. వాస్తవంగా జరగని ఎన్నో ప్రాబ్లమ్స్కి మనం లోపల నుండి పనిష్మెంట్ అనుభవిస్తాం. మన హార్ట్ బీట్ చిటికలో రైజ్ అయిపోతుంది. అండ్ ఈ ఆలోచనలు మీ రిలేషన్షిప్స్ని కూడా డిస్ట్రాయ్ చేస్తుంది. ఫర్ సపోజ్ ఒక లేట్ రిప్లై వచ్చింది అనుకుందాం, ఇమీడియట్గా మీ మైండ్లో వచ్చేది ఏంటి? మీ మీద ఇంట్రెస్ట్ లేదు, నేను ఇగ్నోర్ చేస్తున్నారు. ఇలా మీ మైండ్లో క్రియేట్ అయ్యే ఆలోచనలన్నీ మీ రిలేషన్షిప్ని వీక్ చేయడానికి ప్రయత్నిస్తుంది. సోషల్ మీడియాలో ఎవరైనా సక్సెస్ అయినట్టు పోస్టర్ చూసారనుకోండి, వాడు సక్సెస్ అయ్యాడని కంగ్రాచులేట్ చేయడం మానేసి మనం ఎక్కడ ఫెయిల్ అయిపోయామో, మనం ఫెయిల్యూర్గా బతుకుతున్నామేమో అని ఒక భయం స్టార్ట్ అయిపోద్ది. కానీ ఇక్కడ నిజం ఏంటంటే, అతను తీసుకున్న ట్రాక్ వేరు, మీరు తీసుకున్న ట్రాక్ వేరు. ఈ పర్టికులర్ విషయం అందరికీ రిలేట్ కాదు, చాలా మంది దీన్ని అయితే ఓవర్కమ్ చేయగలిగారు. ఎవరి సక్సెస్ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారో, అవతల వాళ్ళ సక్సెస్ని కంగ్రాచులేట్ చేస్తున్నారు. ఇప్పుడు భగవద్గీతలో కృష్ణుడు చెప్పిన ఒక మాట విందాం. ఉద్ధరేత్ ఆత్మానం అవసదయేత్. సింపుల్ గా చెప్పాలి అంటే, మీ మైండ్ మిమ్మల్ని ఎప్పుడు కింద ఉంచకూడదు,
మీరెప్పుడు దాన్ని ఓవర్కమ్ చేయడానికి ప్రయత్నిస్తూనే ఉండాలి. కృష్ణుడేం దీన్ని ఫిలాసఫీలా చెప్పలేదు, ఒక వార్నింగ్ ఇచ్చారు. మీరు మీ మైండ్ ని ఫ్రెండ్ లా మార్చుకోలేకపోతే అదే మీ బిగ్గెస్ట్ ఎనిమీలా మారిపోతుంది. కొన్ని మోడర్న్ ప్రాక్టికల్ అప్లికేషన్స్ ఏంటో చూద్దాం. ఆఫీస్ లో మీ బాస్ నుంచి ఒక మెయిల్ వచ్చింది, సబ్జెక్ట్ లో వార్నింగ్ అని కూడా మెన్షన్ చేసి ఉంది. ఇమీడియట్ గా మనం ఏం ఆలోచిస్తాం, అయ్యో ఇది అయిపోయింది, కంప్లైంట్ రిజిస్టర్ అయిపోయింది, లేదంటే నా జాబ్ పోయింది, మరోటో ఇన్ని ఆలోచనలు వస్తాయి. కానీ ఓపెన్ చేస్తే అది నార్మల్ వార్నింగ్ మెయిలే. ఆ వార్నింగ్ కూడా అది త్రూఅవుట్ బ్రాంచ్కి సమ్ ఇన్స్ట్రక్షన్స్ లాగా వచ్చింది. సింపుల్, ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ అంతే ఇది. ఏదైనా పనికి కొంచెం లేట్ అవ్వగానే మీ మైండ్ ఏమంటున్నా, అంతే లేట్ అయిపోయావు, నీ పని అంతా ఫినిష్, ఇంక మనం ఏం చేయలేము, ఇన్ని ఆలోచనలు వస్తాం. కానీ మనం లేట్ అయింది డెస్టినేషన్కే, మన వర్క్ కాదు. ఓవర్కమ్ చేయొచ్చు స్టిల్. అయితే ఈ మొత్తం ప్రాసెస్కి ఈ ఆలోచనల్ని మనం ఎలా కంట్రోల్ చేయొచ్చు? మన మైండ్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నించడం కంటే మీ మైండ్కి రివర్స్ క్వశ్చన్స్ చేయడం చాలా బెస్ట్. మీలో క్రియేట్ అయ్యే ఆలోచనలకి మళ్ళీ క్వశ్చన్స్ రేస్ చేయండి. ఇది కరెక్టా? ఒకవేళ నేను నిజంగా అది ప్రూవ్ చేసుకోగలిగితే, లేదు నాకు వచ్చిన ఆలోచన ఎంతవరకు కరెక్ట్, మళ్ళీ కూర్చొని నిదానంగా ఆలోచించి డెసిషన్ తీసుకోండి. అప్పుడు మీ మైండ్ మీకు ఇచ్చే థాట్స్ అన్ని మారిపోతాయి. ఒక్క చిన్న పాజ్ ఇచ్చి మీ లైఫ్ నే మీరు మార్చుకోవచ్చు. మనందరం ఫీల్ అయ్యేటట్టు మన పేరెంట్స్, మన చుట్టూ ఉన్న వాళ్ళు, ఫ్రెండ్స్, ఆఫీస్ కొలీగ్స్, బాస్ వీళ్ళందరూ కాదు మనం నాశనం చేసేది. మన ఆలోచనలే మనం నాశనం చేస్తాయి. దాన్ని ఓవర్కమ్ చేయడానికి ప్రయత్నించండి. ఎస్, ప్రతి చోట టూ మచ్ పాజిటివ్ ఉండడం కూడా కరెక్ట్ కాదు, అలా అని ప్రతిదీ నెగిటివ్గానే ఆలోచించడం కూడా కరెక్ట్ కాదు. సమయం బట్టి, సందర్భం బట్టి, పనిని బట్టి మన ఆలోచనలు మారాలి. దాని ప్రకారమే మనం నెక్స్ట్ స్టెప్ తీసుకోవాలి. ఇమీడియట్గా మనకు వచ్చే సొల్యూషన్ ఎప్పుడు కూడా 100% కరెక్ట్ కాదు. ఆలోచించి నిదానంగా మనం దాన్ని అనలైజ్ చేసుకొని అప్పుడు అప్లై చేయడం చాలా బెటర్. ఈ ఎపిసోడ్లో మన మైండ్ మన శత్రువులా ఎలా పనిచేస్తుందో మాట్లాడుకున్నాం. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్ దీనికన్నా భయంకరమైనది, ప్రతి ఒక్కరిని చంపేస్తుంది, అహం, ఈగో. ఆ ఈగో గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. దాన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకన్ని క్లిక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. మీ మైండ్ని మీ శత్రువుల్లా వదిలేసిన రోజు మీ లైఫ్లో మీరు చేసే యుద్ధాల్లో ఓడిపోతారు. మీ మైండ్ని ఎప్పుడైతే మీ ఫ్రెండ్లా చూసుకుంటారో ఆ రోజు మీ లైఫ్ స్లోగా కరెక్ట్ డైరెక్షన్లోకి వస్తుంది.